దక్ష మోహన్ బాబు ఆయన గారి కూతురు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా థియేటర్లో రెండో రోజుకే చాలా చోట్ల తీసేశారు. చూసిన కొద్ది మంది ప్రేక్షకులు కూడా చాలా ఘోరంగా ఉందని చెప్పడంతో నేను చూడలేదు. నిన్న ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దక్ష ఓ పోలీస్ ఆఫీసర్ కొంతమందిని గ్యాస్ రిలీజ్ చేసి చంపుతూ ఉంటారు. కొంతమంది ఆ హంతకుడిని పట్టుకోవడం కోసం దక్ష వస్తుంది. అయితే ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్ సరిగా లేదని, డైలాగ్స్ తప్ప యాక్షన్ తక్కువ ఉందని భావించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పనిచేస్తున్న వేరే పోలీస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ లో పెడతారు. అతను వచ్చి రాగానే దక్షయ హంతకురాలని తెలుసుకున్నాడు. అసలు దక్ష ఈ పనులన్నీ ఎందుకు చేస్తుంది అన్నది సెకండ్ హాఫ్. పూర్తిగా లక్ష్మీ మంచుని మనం చూడలేమని తెలుసుకున్న దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా లక్ష్మీ మంచుతో నడిపి సెకండ్ హాఫ్ మాత్రం వేరే హీరోయిన్కి ఇచ్చాడు. ఆ రెండో హీరోయిన్ పేరు చిత్రా శుక్లా. ఈమె కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది కానీ అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది. అసలు సినిమాలో ఆ రెండో హీరోయిన్ పేరు మిథిల. ఆమె ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఆమె తన తండ్రి తయారు చేసిన ఫార్ములాని అందరికీ పంచిపెట్టి అందరినీ కాపాడాలనుకుంటుంది. అయితే ఆమె ప్రయత్నాలను అడ్డుకున్న ఇంగ్లీష్ మెడికల్ మాఫియా ఏం చేసింది అన్నది సినిమాలో చూడాలి. మంచు లక్ష్మి తెలంగాణ యాసలో అద్భుతంగా డైలాగ్ చెప్దామని ప్రయత్నించారు కానీ చాలా స్లోగా, చాలా నీరసంగా డైలాగ్స్ చెప్పడం వల్ల ప్రేక్షకులకి చిరాకు అనిపిస్తాయి. ముఖ్యంగా డైమండ్ రత్నబాబు అందించిన కథలో పట్టులేదు, డైలాగ్స్లో కూడా పట్టులేదని ఈ డైలాగ్స్ వింటే తెలిసిపోతుంది. ఉదాహరణకి కొన్ని సామెతలు కూడా చెప్తారు. నోట్లో సీసా, ఇది హత్య, ఆత్మహత్య, ఇలాంటివన్నీ ఏమి ఆకట్టుకోవు. చిత్రా శుక్ల ఫ్లాష్ బ్యాక్ అంతా సెకండ్ హాఫ్ అంతా నిండిపోయి ఉంటుంది. దానివల్ల మంచు లక్ష్మిని మనం మర్చిపోయి హాయిగా సినిమా చూస్తాం. అక్కడ మాత్రం మనం కొంచెం ఎంగేజ్ అవుతాం సినిమా చూస్తున్నప్పుడు. ఇక మళ్ళీ క్లైమాక్స్ అయిపోతుంది అనగానే మళ్ళీ హీరోయిన్ వచ్చేస్తుంది మంచు లక్ష్మి. ఆమె వచ్చి మళ్ళీ స్లోగా డైలాగులు చెప్పి ఏదేదో చేసింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ పాత్రలో నటించిన వ్యక్తి శేఖర్ కమ్ముల సినిమాలో నటించాడు. ఇతను పర్వాలేదు అనిపిస్తాడు. ఇక సైకాలజిస్ట్ విశ్వామిత్ర పాత్రలో మంచు మోహన్ బాబు ఉన్నంతలో ఓకే అనిపిస్తారు కానీ అతని పాత్రకి అంత వెయిటేజ్ లేదు, సినిమాకి అవసరం లేదు. ఓటీటీలో ఈ సినిమాని చూడడానికే నాకు ఇంత నీరసం వచ్చిందంటే థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా మాత్రం చాలా ఘోరంగా తీశారు. నాకు తెలిసి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై వచ్చిన సినిమాలో ఇది చాలా ఘోరమైన సినిమా. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ అన్నిట్లోని వీక్ ఇది. ముఖ్యంగా గుంటూరు కారం జీప్ వేసుకొని దక్ష పాత్రలో లక్ష్మీ ప్రసన్న చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. ఆమెలో ఏమాత్రం పోలీసు లక్షణాలు కనపడవు. లౌడ్ వాయిస్ లేదు, పర్ఫెక్ట్ తెలుగు రాదు. కొన్ని తెలంగాణ యాసన పర్ఫెక్ట్గా వచ్చంటే అది కూడా రాదు. దాన్ని కూడా కూని చేసిందని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ సీరియల్ తరహాలో ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా సీరియల్ లాగే ఉంటాయి. చిత్రా శుక్ల పాత్ర తప్ప గొప్పగా ఆకట్టుకునే పాత్రలు లేవు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మర్చిపోయాను, క్లైమాక్స్లో ఒక పాట వస్తుందమ్మా. ఎందుకమ్మా అలాంటి పాటలు జనాలను హింసించడానికి? ఇప్పటి వరకు హింసించింది చాలు, మళ్ళీ ఈ పాట ఎందుకు అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?